అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఏ దేశమైనా అనుసరించాల్సిన వ్యూహం ఇదే. భారత్ కూడా తన ఆర్థిక వ్యవస్థను టాప్లో నిలిపేందుకు చాలా కాలంగా ఇదే వ్యూహాన్ని నమ్ముకుంది. ఇందులో భాగంగానే పలు దేశాలతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. కానీ 3 ఏళ్లుగా బ్రిటన్తో మాత్రం ఈ ఒప్పందం చర్చల దశలోనే కొనసాగుతూ వస్తోంది. ఎట్టకేలకు మే నెలలో చర్చలు ముగిసి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక సంతకాలు ఒక్కటే ఈ ఒప్పందంలో పెండింగ్ అనుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ యూకే పర్యటన ఫిక్స్ అయింది. ఈ పర్యటనలోనే భారత్ బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ డీల్ పై సంతకాలు జరగబోతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ డీల్ 2 దేశాలకు అత్యంత కీలకంగా మారబోతుంది, ముఖ్యంగా భారతదేశానికి. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం. ట్రంప్ టారిఫ్స్ ను ఎదుర్కోవాలంటే ఎవరికైనా ఒక్కటే ఆప్షన్, అది ఫ్రీ ట్రేడ్ డీల్. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యంలో ఉన్న వివిధ వస్తువులపై సుంకాలు, నాన్ టారిఫ్ అడ్డంకులు గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడేందుకు దోహదం చేస్తుంది. ఎఫ్టీఏలో సాధారణంగా వస్తువులు, సేవలు, మేధో సంపత్తి హక్కులు, పెట్టుబడులు మొదలైనవి భాగంగా ఉంటాయి. భారత్ 2022లో యుఏఈ, ఆస్ట్రేలియాతో ఎఫ్టీఏలపై సంతకం చేసింది. దీంతో దిగుమతి సుంకం 85% తగ్గుతుంది. ఇది కాకుండా మలేషియా, జపాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి అనేక దేశాలతో మన దేశానికి ఫ్రీ ట్రేడ్ డీల్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్తోనూ స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో EU దేశాలు భారత్తో వాణిజ్యానికి సిద్ధపడుతున్నాయి. నిజానికి 2021లోనే ప్రధాని మోడీ, బ్రిటన్ అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మొదటి దశగా మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి పలు దఫాల్లో చర్చలు జరిగాయి. ఇరు దేశాల సాంకేతిక నిపుణులు 15 విధాన రంగాలను కవర్ చేస్తూ 85 వేర్వేరు సెషన్లలో వివరణాత్మక ట్రీటీ డ్రాఫ్ట్ టెక్స్ట్ చర్చల కోసం భేటీలు నిర్వహించారు. ఈ ఒప్పందం కింద తయారీ, సేవల పరిశ్రమల్లో భారత్ బ్రిటన్కు మరింత భాగస్వామ్యం కల్పించాలని యూకే కోరుతోంది. కానీ ఈ రంగాల్లో భారత్ సంప్రదాయకంగా విదేశీ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు తమ దేశంలో తయారైన రవాణా పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఔషధాలు, రసాయనాలు, మోటార్ వెహికల్స్, వాటి విడిభాగాలు, వైన్, స్కాచ్, స్పిరిట్స్, కొన్ని పండ్లు, కూరగాయల భారత మార్కెట్కు చేరవేయాలని బ్రిటన్ భావిస్తోంది. అయితే ఇది స్థానిక పరిశ్రమలను, ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ డీల్పై సంతకాలు జరిగితే భారత్కు బ్రిటన్ ఎగుమతులు దాదాపు రెట్టింపవుతాయని, 2035 నాటికి 2 దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని బ్రిటన్ చెబుతోంది. ఇలా ఇరు దేశాల స్వేచ్ఛ వాణిజ్యంలో సానుకూల, ప్రతికూల అంశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారం ఇంత సుదీర్ఘంగా సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు చర్చలు సక్సెస్ఫుల్ గా ముగియడం, యూకే పర్యటనకు ప్రధాని సిద్ధం కావడం చూస్తుంటే ఫ్రీ ట్రేడ్ డీల్ పై సంతకాలు జరిగే సమయం వచ్చినట్లే కనిపిస్తోంది. అదే జరిగితే ట్రంప్ టారిఫ్ యాక్షన్ కు దెమ్మ తిరిగే స్ట్రోక్ గా ఈ డీల్ నిలవడం ఖాయం. మోడీ ప్రభుత్వం వ్యూహం కూడా అదే. 83.77 బిలియన్ డాలర్లతో భారత ఎగుమతుల్లో అమెరికా ప్రధాన మార్కెట్గా ఉంది. ఏప్రిల్లో భారత్పై 26% టారిఫ్స్ ప్రకటించారు ట్రంప్. ఫ్రీ ట్రేడ్ డీల్ ద్వారా అమెరికాకు చేసే ఎగుమతుల్ని బ్రిటన్కు షిఫ్ట్ చేయవచ్చు. తద్వారా అమెరికాపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. బ్రిటన్లో తోలు, దుస్తులు, పాదరక్షల వంటి రంగాలలో ఎగుమతులు పెరగడం వల్ల ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా మార్కెట్లో కోల్పోయే ఆదాయాన్ని ఇక్కడ భర్తీ చేసుకోవచ్చు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా బ్రిటన్కు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు 90% వరకు తగ్గుతాయి. దీనివల్ల బ్రిటన్కు భారత ఎగుమతులు పెరుగుతాయి. ఇది అమెరికా మార్కెట్లో టారిఫ్ వల్ల పెరిగే ఖర్చులను భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు అమెరికాలో వస్త్ర రంగంపై 15.56% అదనపు టారిఫ్ విధించబడుతుంది. కానీ బ్రిటన్లో సుంకాల తగ్గింపు వల్ల వస్త్ర ఎగుమతులు చౌకగా మారి ఆ రంగంలో నష్టాలను తగ్గిస్తాయి.
అంతేకాదు భారత ఐటీఎస్ రంగాలు అమెరికాపై అధికంగా ఆధారపడుతున్నాయి. వీటిపై ట్రంప్ టారిఫ్స్ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎఫ్టీఏ ద్వారా బ్రిటన్లో ఐటీ, ఆర్థిక సేవలకు మద్దతు దొరకడంతో ఈ రంగాలు కొత్త మార్కెట్లో వృద్ధి చెందుతాయి. దీంతో అమెరికాలో వచ్చే నష్టాలను ఇక్కడ భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టడంలో బ్రిటన్తో జరిగే స్వేచ్ఛా వాణిజ్యం చాలా వరకు కీలకంగా మారుతుంది. అందుకే యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ కు స్వయంగా మోడీని రంగంలోకి దిగుతున్నారు. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని అమెరికా మార్కెట్ కు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పాలన్నదే మోడీ బ్రిటన్ పర్యటన లక్ష్యం కావచ్చు.